మొట్టమొదటగా మాస్టర్ సివివి గారి ప్రేరణ కానీ మహాత్ములైనటువంటి పరమ గురువుల తాలూకు సాన్నిధ్యాన్ని కానీ ఒక జీవన విధానాన్ని అందించినటువంటి మాస్టర్ గారు ఈకే గారికి నమస్కారం చెప్తూ ఈరోజు కొన్ని మంచి విషయాలు చెప్పుకుందాం. ఒక ఇంగ్లీష్లో ఒక మంచి వర్డ్ ఉంది, యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అని. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అని ఈ వర్డ్ ఎవరికైనా అర్థమైతే దాన్ని జీవితంలో సాధనలోకి తీసుకుంటే మెరికల్స్ చేసి పెడుతుంది. అది ఎలాంటి మెరికల్స్ చేసి పెడుతుందో అది ఎవరికి తెలియదు. యాక్చువల్గా ఎట్లా ప్రాక్టీస్ చేయాలి? ఈ ఒక రేకీ హీలింగ్ అనే ఒక విధానం ఉంటుంది. ప్రపంచంలో చాలా హీలింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. రేకీ హీలింగ్ అని చాలామంది వినుంటారు. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మధ్యలో మానేస్తూ ఉంటారు, ఏం అవ్వట్లేదని. ఏదన్నా అంతే, సివి గారి ప్రేయర్ అన్నా అంతే, గాయత్రి మంత్రమైనా అంతే, పూజానా అంతే, ఏదన్నా అంతే. ముందు మొదలు పెడతారు ఆవేశంగా, కొంతకాలం చేస్తారు, తర్వాత వాటి దారి వాటిదే, వీటి దారి వీటిదే. అది అందులో చెప్తారు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటే ఏం చెప్తారు. చాలా బాధల్లో ఉన్నప్పుడు, చాలా కష్టాల్లో ఉన్నప్పుడు, ఏ బాధలైనా సరే ఒకసారి కళ్ళు మూసుకుని యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనేటటువంటి విధానంలో కళ్ళు మూసుకుని ఒక ప్రక్రియ వాళ్ళు చెప్తారు. అది వాడి మీకు కొత్త, కానీ ఇది మనం చెప్పుకునేదే ఎప్పుడు, కానీ సాధారణంగా మనం చెయ్యం. అంటే ఏంటంటే ఉదయం లేవగానే మొట్టమొదట ఎవరికి నమస్కారం చేసుకోవాలి, అక్కడితో స్టార్ట్ అవుతుంది. ఉదయం లేవగానే నమస్కారం చేసుకోవాలి ఆలోచన ఎందుకు వస్తుంది మనకి? వెంటనే మొహం కడుక్కుందామా, ఒక కప్పు కాఫీ తాగుదామా, లేకపోతే వేడి నీళ్ళు తాగుదామా, దాని మీదే మనసు పోతుంది తప్ప పొద్దుట లేవంగానే భగవంతుడి మీద మనసు ఎంతమందికి వెళ్తుందండి? అసలు పొద్దునే ఎంతమంది లేస్తారండి? అసలు మొట్టమొదటిది లేచిన వాడికి భగవంతుడి మీద మనసు ఎంతమందికి వెళ్తుంది? అసలు కళ్ళు తెరవంగానే మొట్టమొదటి ఎవరు గుర్తు రావాలి? మనకి భగవంతుడి గుర్తు రావాలి. ఎందుకు గుర్తు రావాలి? నిద్రపోయిన తర్వాత మనకు తెలియదు, నిద్రపోతాం మనం. మెలకు వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది మనం బతుకున్నామని, లేకపోతే మనకు తెలియదు. అంచేత నిద్రపోయిన తర్వాత మళ్ళీ మనం కళ్ళు తెరిచేంత వరకు మన హృదయం కొట్టించుకునేది, మన హృదయ స్పందనలు నడిపించేది, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నడిపించేది, జీర్ణశక్తి నడిపించేది, రక్త ప్రసరణ నడిపించేది. సో లోపల ఎంత మెకానిజం నడుస్తూ ఉంటే మధ్యలో పొద్దుటికి మనం కళ్ళు తెరుస్తాం. అంటే ఎక్కడ మనం మిస్ అయిపోతుంటామంటే అసలు రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ మూమెంట్ నుంచే మనం లైఫ్ని మిస్ అయిపోతూ ఉంటాం. తర్వాత మొదలు పెడతాం శుభ్రంగా కాఫీ తాగి, తర్వాత మిగతా పనులు చేసుకుని, ఎప్పుడో ప్రేయర్ అయిపోయిన తర్వాత ఎప్పుడో 9 గంటలు స్నానం చేసి, అప్పుడు ఏదైనా కొంచెం ఖాళీ అయితే దీపం పెట్టుకుని. కొంతమంది ఉంటారు 4 గంటలు వేస్తారు, 3 గంటలు వేస్తారు, అంటే స్నానం చేస్తారు, దీపం పెడతారు, ప్రాణాయామాలు చేసుకుంటారు, ధ్యానం చేసుకుంటారు, పూజ చేసుకుంటారు. నేను వాళ్ళ గురించి చెప్పట్లేస్తామండి, వాళ్ళందరికీ నమస్కారం. కొంతమంది ఉంటారు ఎప్పుడు లేస్తారో తెలియదు, ఎందుకు లేస్తారో తెలియదు, ప్రేయర్ చేసుకుంటారు, పళ్ళు తోముకుంటే సివి గారు అదృష్టవంతులు. సగం మంది స్నానాలు చేయకుండా ప్రేయర్స్ చేస్తారు, నాకు తెలుసు 70%. అదైనా చేస్తారులే అని ఒక సాటిస్ఫాక్షన్. వాళ్ళకి లేవగానే భగవంతుడు ఎక్కడికి గుర్తుకొస్తాడు? అంటే నిద్రపోయిన తర్వాత మెలకులోకి వచ్చామంటే ఆ లోపల భగవంతుడు అనేటటువంటి ఒక శక్తి మనలో ఉంది కాబట్టి ఆయన కదా ఈ శ్వాసను నడిపిస్తున్నాడు. నిద్రపోతున్నా కూడా ఆయనకి మన థ్యాంక్స్ అయిపోద్దు. మొట్టమొదట ఒకసారి ఆయన వాళ్ళు పాకరించొద్దు. లేవగానే ఒకసారి మట్ట వేసుకుని మంచం మీద కూర్చొని ఒకసారి కళ్ళు మూసుకుని, దేంతో బాగుతున్నాం? డీపర్ సైన్స్లోకి వెళ్ళట్లేదు, సూపర్ విషయాలు చెప్తున్నా. దేనివల్ల బాగుతున్నాం? మనం మన శ్వాసలు నడుస్తున్నందువల్ల బాగుతున్నాము, మన గుండె కొట్టుకోవడం వల్ల మనం బాగుతున్నాం. అంతే సింపుల్. మిగతా డీటెయిల్స్లో వెళ్ళట్లేదు. ఒకసారి కళ్ళు మూసుకుని ఒకసారి శ్వాసల్ని గమనించుకుని వాటికి నమస్కారం పెట్టవచ్చు కదా. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు హంస సరస్వతీదేవి నమస్కారం పెట్టవచ్చు కదా. నమస్కారం పెట్టమంటే ఇలా పెట్టడానికి లోపుకి చేతులు వెళ్ళవు, ఆ లోపుకి వెళ్ళే చేతులు వేరే ఉంటాయి. అట్లో వెళ్ళట్లేసామండి. అట్లా వెళ్ళాలంటే మీరు నాతో పాటు క్లాసులు రావాలి. క్లాసులకి ఎందుకు వస్తారు? క్లాసులు రారు. వస్తే ఉదయం సాయంకాలం దాకా మెడిటేషన్ చేయాలా, నేర్చుకోవాలా, నెక్స్ట్ 3 దాకా గుర్తుపెట్టుకోవాలా, మళ్ళీ కంటిన్యూషన్ నేర్చుకోవాలా.
సో లోపుకి నమస్కారం పెట్టేవాడు వేరే ఉంటాడు, విధానం వేరేగా ఉంటుంది. అక్కడే పోవట్లేదు. కళ్ళు మూసుకుని ఒకసారి శ్వాసను గమనించుకోండి. ఒకసారి ఒక మాస్టర్ ఒక ఇంగ్లీష్లో మంచి వర్డ్ ఉపయోగిస్తారు ఈకే గారు. ఇన్నర్ స్మైల్ అంటారు మాస్టర్ గారు. ఇన్నర్ స్మైల్. అసలు పైకే నవ్వమని ఎవరన్నా చూసి ముఖం అట్లా మెట్టుమెట్లాడుతూ ఉంటుంది. మనకి పైనే నవ్వడానికి మనకి చాలా కష్టం. యూరోప్లో వాటిలో వెళ్తే మనతో పరిచయం లేకపోయినా అందరూ మనం చూసి నవ్వుతారు. వాళ్ళకి మనతో పరిచయం అక్కర్లా. యూరోప్ ఏ దేశానికి వెళ్ళండి, కమ్యూనిస్ట్ దేశాలు తప్ప. పోలాండ్, రష్యా ఆ దేశాలకు కాదు చెప్పేది నేను. జర్మనీ కానీ స్విట్జర్లాండ్ కానీ ఏ దేశానికైనా వెళ్ళండి, వాళ్ళు ఏం పరిచయం అక్కర్లా అని అవుతారు. మనం వెళ్ళి నవ్వుతాం, మనం అది వెళ్ళిపోతారు. ఇండియాకి ఆ స్టేట్ ఎప్పటికి వస్తుందో తెలియదు. అసలు ముఖం చూస్తే పక్క తిప్పుకుంటాడు వీడు. అట్లాంటి చోట మాస్టర్ గారు ఉపయోగిస్తారు వర్డ్ ఇన్నర్ స్మైల్ అంటారు. ఇన్నర్ స్మైల్ ఎట్లా చేస్తారు మీరు? ఇన్నర్ స్మైల్తోనే ప్రేయర్ చేయాలి, ఇన్నర్ స్మైల్తోనే ప్రాణాయామాలు చేయాలి, ఇన్నర్ స్మైల్తోనే మెడిటేషన్ చేయాలి, ఇన్నర్ స్మైల్తోనే ఎవరితో అయినా మనం మాట్లాడాలి, ఇన్నర్ స్మైల్తోనే భగవంతుడితో మనం మాట్లాడాలి. ఆ ఇన్నర్ స్మైల్ అనే దాన్ని మనం ప్రాక్టీస్ చేసుకుని ముందు పైకి నవ్వండి మొట్టమొదట, తర్వాత ఇన్నర్ స్మైల్ గురించి ఎప్పుడు చెప్పుకుందాం. ఆ ఇన్నర్ స్మైల్ ఒకటి మనం ప్రాక్టీస్ చేసుకుని ఒకసారి మన శ్వాసల్ని ఒకసారి గుర్తుపెట్టుకుని ఒక నమస్కారం పెట్టుకుని నెమ్మదిగా వెనకే హృదయ స్పందనలు ఉంటాయి, ఇప్పుడు కొట్టుకుంటూ ఉంటాయి కదా. ఒకసారి అక్కడికి వెళ్ళి, అమ్మ హృదయమా నీ వల్ల కదా నువ్వు అలా నిరంతరాయంగా అలా స్పందిస్తున్నావు కదా, నేను బతికి వాళ్ళ కళ్ళు తెరుచుకుంటున్నా అని చెప్పి నమస్కారం పెట్టుకుని అప్పుడు ఏం చేయాలి? ఆ రెండు పనిచేసి సరిపోతాయా? మిగతా బాడీ సిస్టమ్ అంతా పనిచేయాలి, నర్వస్ సిస్టమ్ అంతా పనిచేయాలి, సర్క్యులేటరీ సిస్టమ్ అంతా పనిచేయాలి, డైజెస్ట్ సిస్టమ్ పనిచేయాలి, మెటబాలిక్ యాక్టివిటీ అంతా మొత్తం పనిచేయాలి, ముఖ్యంగా బ్రెయిన్ పనిచేయాలి, బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ పనిచేస్తూ ఉండాలి. ఎంత ప్రక్రియ జరుగుతుంటుందండి లోపల. దాన్ని ఇన్నర్ గవర్నమెంట్ అంటారు. అదొక పెద్ద సైన్స్. ఒకసారి కళ్ళు మూసుకుని ఒకసారి మొత్తం అంత శరీరం అంతా ఒకసారి పైనుంచి కింద నుంచి పై ఒకసారి అలా వచ్చేసేసి అందరినీ హాయ్ 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 అన్నట్టుగా పాదాల దగ్గర నుంచి తల వరకు, తల నుంచి పాదాల వరకు, ఇదో పెద్ద మెడిటేషన్. అది 7-8 గంటలు పడుతుంది చెప్పాలంటే. అది అట్లా ఒక్కసారి ఇలా పైనుంచి కింద నుంచి పైకి అట్లా వచ్చి అందరినీ హాయ్ హాయ్ అనుకుంటుంటే అవి ఎంత ఆనందిస్తాయో. ఎప్పుడో అవి కూడా మళ్ళీ హాయ్ అంటాయి. ఎప్పుడో ఏ జామ్లోనే మనకు అదృష్టం పడితే అవి మళ్ళీ హాయ్ అంటాయి. అవి మనం చూసి నవ్వుతూ ఉంటాయి. నీకు చేయాల్సింది అలా అండి, ఏ కష్టమే కాదు కదా. లేవగానే మంచం మీద మటన్ వేసి కూర్చుని ఒకసారి శ్వాసల దగ్గరికి వెళ్ళి, హృదయ స్పందన దగ్గరికి వెళ్ళి ఒకసారి పైనుంచి కింద వరకు వచ్చి నమస్కారం పెట్టుకుని భూమి మీద కాళ్ళు పెట్టంగానే, కిచెన్ కాదు, భూమి మీద కాళ్ళు పెట్టంగానే దేని మీద కాళ్ళు పెడుతున్నాం మనం? భూదేవి మీద కాళ్ళు పెడుతున్నాం. ఆ భూదేవి మనల్ని భరిస్తుంది, మన పాపాలన్నీ భరిస్తుంది, మన చేసే చెత్త పనులన్నీ భరిస్తుంది, మనం చేసే యుద్ధాలన్నీ భరిస్తుంది, మన కుళ్ళు బుద్ధులన్నీ భరిస్తుంది. మొత్తం అంతటినీ భరించేది భూదేవే కదా. ఎర్తగాయకి వస్తే ఏమవుతుంది ఒకసారి తెలుసుగా మనకి. కాళ్ళు పెట్టంగానే మొట్టమొదట భూతత్వం ఉంటుంది కాబట్టి మంచం మీద లేవగానే కాళ్ళు పెడుతుంది. మంచం మీద నుంచి కింద కాళ్ళు పెట్టడం ఏంటండి? అసలు తల్లి గర్భంలో వచ్చి బేబీ రాగానే ఎక్కడ పడుకోబెడతారు వాడిని? టేబుల్ మీద పడుకో. అదే భూమి అంటే టేబులే, భూపత్రం అంటారు. భూమి మీద పెట్టుకుంటే అసలు బ్రతుకులేదు కదా మనకి. భూమి లేకపోతే మన బతుకు ఎక్కడ ఉంది? భూదేవి అంటారు. నమస్కారం చేయాలి, తలుచుకోవాలి. ఒకసారి నేను మీద కాళ్ళు పెట్టి నేను నడుస్తున్నాను ఇక్కడి నుంచి, నేను ఒక నమస్కారం పెట్టుకోవాలి. ఏంటి పోతుంది? లేవగానే 4 గంటలు లేచారనుకోండి, ఒకవేళ ఎవరన్నా పొరపాటున చాలామంది లేస్తారు అంటారు, లేస్తున్నా లేకపోయినా కానీ వాళ్ళు లేచారనుకుంది ఎవరన్నా 4 గంటలకి శుభ్రంగా గోరువెచ్చని నీళ్ళు 2 గ్లాసులు నీళ్ళు తాగారనుకోండి. నెక్స్ట్ భూతత్వం తర్వాత ఏముంటుంది? జలతత్వం ఉంటుంది కదా. ఆ గ్లాస్ నీళ్ళు చేత పట్టుకుని నీళ్ళలోకి ఒకసారి చూసి, నేను తీసుకుంటున్నాను నా లోపలంతా కూడా ప్రక్షాళన జరగాలి. నా మనస్సు, నా బుద్ధి, నా అంతఃకరణం, నా ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు అన్నీ క్షాళనం కావాలని చెప్పి ఆ జలాది దేవతలు అంటాం మనం. ఆ జలదేవతలు ఒకసారి నీళ్ళు పట్టుకుంటే అవి ఇలా పట్టుకుని వాటి చూసి ఒకసారి అందులోని ప్రాణశక్తికి ఒకసారి జలాలో ప్రాణశక్తి ఉంటుంది. ఆ ప్రాణశక్తి నమస్కారం పెట్టుకుని తీసుకున్నాం అనుకోండి,
పంచభూతాలు 2 భూతాలు అయిపోయి లేవంగానే మీరు ఏం చేశారు? శ్వాసలు అన్నాం కదా, అదేంటి? వాయువు అయిపోయింది. అగ్ని వద్దులేండి, అగ్ని గురించి మధ్యాహ్నం అంతా చేసుకున్నాం కదా. అగ్ని గురించి వెళ్తే తాము అగ్నివర్ణం తపసా జ్వలంతి అనే శ్లోకం మొదలు పెడితే నేను ధ్యానంలోకి వెళ్ళిపోతాను. వీళ్ళందరూ ట్రైన్లో వెళ్ళిపోతాయి కాబట్టి అగ్ని వదిలిపెద్దాం. ఆకాశం అంటే ఏంటి? స్పేస్. అందులో మనం ఉంటాం. ధ్యానం చేస్తే మనం ఆకాశంలో ఉన్నట్టుగా ధ్యానం చేయాలి. ఆకాశంలో ధ్యానం చేయమంటే ఆకాశంలో కూర్చుని ధ్యానం చేయమని అర్థం కాదు. ఎలా ధ్యానం చేయలేం. మనం కూర్చుంటున్నప్పుడు ఈ శరీరం తాలూకు బరువు, ఎత్తు, పొడుగు, లావు, సన్నం, తెలుపు, నలుపు, ఇది కదా మన లెక్కల శరీరం అంటే. ఇప్పుడు అవేగా, వీడు పొడుగ్గా ఉంటాడు, వీడు పొడుగ్గా ఉంటుంది, వీడు నల్లగా ఉంటాడు, వీడు తెల్లగా ఉంటాడు, వీడు లావుగా ఉంటాడు. ఇదేగా మనం చూసే కళ్ళు. అందుకే ఆ కళ్ళకి దేవతలు కనిపించరు, ఆ కళ్ళకి ఇవే కనిపిస్తుంటాయి. ఈ స్పేస్కి ఏం కనిపించడం ఉండదు. స్పేస్కి ఇది వేరేది. సో ఏకే గారు ఏం చెప్తారు, చాలా మంది రిపీట్ చేస్తుంటే ఎవరైనా వచ్చి విశాఖపట్నంలో చెప్పాను, బెంగళూరులో చెప్పాను, ఎన్నో దేశాల్లో చెప్పాను, ఎన్ని దేశాలు చెప్పుంటాను ఒక సెంటెన్స్. ఒకడైనా వచ్చి ఇన్నిసార్లు ఈ సెంటెన్స్ చెప్తున్నారు కదా, దీనికి ఏదైనా ఒక ప్రాసెస్ ఉందో అడుగుతాడేమో అని చెప్పి ఒక ఆశ. అడగకపోతే నాకేం పోయింది. ఇవన్నీ ఈకే గారు ఇచ్చినటువంటి చిన్న చిన్న వాక్యాలు లాంటివి. ఈకే గారు ఏం చెప్తారో తెలుసా, చాలా మాటలు నేను చెప్తూ ఉంటాను. యు ఆర్ నథింగ్ బట్ స్పేస్ ఇన్సైడ్ అండ్ స్పేస్ అవుట్ సైడ్. అరే నువ్వంటే ఏంటి తెలుసా నీకు? నువ్వంటే ఏంటి అంటే నీలో ఉన్న స్పేస్ ఒకటి ఉంది, నీ బయట ఒక స్పేస్ ఉంది, చుట్టూరా చోటంతా ఉంది, నీలో కూడా చోటు ఉంది. నువ్వంటే ఏంటంటే నీకు పైన చోటు, నీ లోపల చోటు, రెండు కలిపితే నువ్వు చెప్తారు మాస్టర్. మన సంగతి ఏంటి? అదే సర్వధర్మాన్ని పరిత్యజ్య. ఐడెంటిటీ అనేది పోతే ఐడెంటిఫికేషన్ వస్తుంది. సింపుల్ లాజిక్. ఎవరికైనా జీవితంలో ఐడెంటిటీ అనేది వాడు వదులుకోవడానికి ఇష్టపడితే భగవంతుడితో ఐడెంటిఫికేషన్ వస్తుంది. ఐడెంటిటీ ఎవరిని ఒప్పుకోవడానికి ఇష్టపడతాడా? నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సరదాగా, ఎవరు పర్సనల్గా తీసుకోకండి, తీసుకున్నా పర్వాలేదు, బాగుపడితే సరిపోతుంది. ఈకే గారు ప్రేయర్ చేస్తారు, చేస్తుంటారు కదా. ఆయన ఓంకారాన్ని ఈకే గారితో ఉండేటటువంటి చాలా సదుపాయం ఏంటి తెలుసా, ఆయన ఐడెంటిటీ ఎప్పుడు ఆయన క్యారీ చేయరు. ఓంకారం ఎలా చెప్పాలో అలాగే చెప్తారు. గొంతు నొక్కు పెట్టి, ముక్కు నొక్కు పెట్టి, సగం ముక్కు సగం గొంతు, నాలిక మడత పెట్టి, ఈ వేషాలు ఏవి పిచ్చి వేషాలు ఎవరు పెద్దవాళ్ళు చేయరు. ఓంకారం చేస్తే అది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది, ఎక్కడ అంతం అవుతుంది, లోపల ఎక్కడి నుంచి దాని జర్నీ ఎట్లా సాగుతుంది అనేటటువంటిది. ఓంకారాన్ని సరిగ్గా చేయకపోతే ఎన్ని సంవత్సరాలు వాడు చేసినా వాడికి ఓంకారం అనేది వాడికి అందుబాటులోకి రాదు. ఏం చేయాలి అప్పుడు? మాస్టర్ గారు లాంటి అని ఓంకారం చేస్తున్నప్పుడు ఆ ఓంకారాన్ని వినాలి. అట్లీస్ట్ అట్లా చేయడం కోసం ప్రయత్నం చేయాలి. మేమేం చేస్తాము, మాస్టర్ గారు ఎప్పుడో ఓంకారం చేసినవి ఎప్పుడన్నా మా క్యాసెట్లు మా దగ్గర ఉంటే ఉన్నాట్లో మంచిది తీసుకుని మా వినూత్నే అనుకుంటాను, అన్నీ గుర్తు నాకు ఎవరు చేస్తారు, మొత్తం మా మచిలీపట్నం పిల్లలే, మా బాలభవన్ పిల్లలే చేస్తారు అలాంటి పనులన్నీ. ఆ ఓంకారాన్ని ఆ అమ్మాయి మాస్టర్ చేసిన ఓంకారాన్ని తీసుకుని ఒక 50 సార్లు 100 సార్లు అరగంట సేపు అనుకుంటాను కంటిన్యూస్గా రికార్డ్ చేసి పెట్టింది. ఆ రికార్డు పక్కన పెట్టిన రోజు ఓంకారం చెప్పుకుంటూ అయిపోతుంది. దానికి మన ఓంకారాన్ని 4 కిలో మడత పెట్టి, ఇది మడత పెట్టి, అది మడత పెట్టి గొంతుకుల్లోకి అక్కర్లేదు. దానివల్ల ఏం రాదు. ఐడెంటిటీ మనం పెంచుకుంటూ ఉంటాం. తెలుగుని తెలుగులాగా ఉచ్చరించాలి, ఇంగ్లీష్ని ఇంగ్లీష్ లాగే ఉచ్చరించాలి. దానికి ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి ఆయన ఎవడో ఇట్లా ప్రేయర్ చెప్తున్నాడు కాబట్టి నేను ఇంకోలాగా ప్రేయర్ చెప్దాం, ఈయన ఎట్లా ప్రేయర్ చెప్తున్నాడు కాబట్టి నేను ఇంకోలాగా ప్రేయర్ చెప్తాను అంటే మనం దేన్ని క్యారీ చేస్తున్నాం? ప్రపంచంలో ఐడెంటిటీని క్యారీ చేస్తున్నాం. పోనీ ఏదో ఆఫీస్కి వెళ్తూ రకరకాల బట్టలు వేసుకుని, రకరకాల డ్రెస్సులు చేసుకుని, రకరకాల హెయిర్ స్టైల్స్ చేసుకుని వెళ్తే ఓకే, ప్రపంచంలోకి వెళ్తున్నారు, ఆఫీసులకు వెళ్తున్నారు, లేకపోతే జాబ్స్కి వెళ్తున్నారు, కుదానికి వెళ్తున్నారు, ఇట్స్ ఓకే. భగవంతుడి దగ్గర నీ ఐడెంటిటీ ఏంటి? దాన్ని ఎందుకు నువ్వు క్యారీ చేయాలి?
గురువు దగ్గర నీ ఐడెంటిటీ ఎందుకు క్యారీ చేయాలి? దేవతల దగ్గర నీ ఐడెంటిటీ ఎందుకు? ఐడెంటిటీ వదులుకోవాలి. ఐడెంటిటీ వదులుకుంటే మాత్రమే భగవంతుడితో, దేవతలతో, మహాత్ములతో, వాళ్ళతో ఐడెంటిఫికేషన్ వస్తుంది. బీ నార్మల్, బీ నార్మల్, బీ నార్మల్, బీ సింపుల్, బీ సింపుల్, బీ సింపుల్. ఇక ఇమిటేషన్స్ ఏమి ఉండవు, ఇక్కడ కాంపిటీషన్స్ ఏమి ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఉద్యోగాల్లో వాటిలో వీటిలో తప్పదు, కానీ ఐడెంటిఫికేషన్ అనేది ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. ఐడెంటిటీ క్యారీ వీలైనంత సింపుల్గా ఉండండి, హాయిగా ఉండండి. మీకు ఈకే గారు ఒక్కనే సింపుల్. జన్మంతా పంచి చుట్టుకుంటారు, ఇలాగ టక్కున ఓ పంచి చుట్టేసుకుంటారు, లాల్చీ వేసుకుంటారు, టకటకటగా వచ్చేస్తారు, వెళ్ళిపోతుంది. ఇక పైజమాలు, లాల్చీలు, కుర్తాలు, ఈ వేషాలు, ఈ ఆరెంజ్ కలర్లు, బ్లూ కలర్లు, ఏ కలర్లు ఉండవు. శుభ్ర అడ్రస్ వేసుకుంటారు, ఇలా జుత్తు దూరం కూడా ఉపయోగించింది, ఇలా జుత్తులా అనుకుంటారు. అనుకున్న తర్వాత వచ్చేస్తారు, కూర్చుంటారు, లెక్చరిస్తారు, వెళ్ళిపోతారు. అంతే పర్ఫెక్ట్ స్పిరిచువల్ లైఫ్. అందువల్ల మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనల్ని మనం ఎప్పుడు కూడా ప్రత్యేకంగా అట్టిపెట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తే ఆధ్యాత్మికతకి, యోగానికి చాలా చాలా దూరంగా వెళ్ళిపోతున్నట్లు. వాళ్ళకి మహాత్ముల తాలూకు సాన్నిధ్యం కానీ, దేవతల అనుగ్రహం కానీ 100% రాదు. ఎందుకు? ఈ కుర్చీలో నేను కూర్చున్నానండి, ఇప్పుడు మాస్టర్ వచ్చారనుకుందాం, ఇక్కడ కుర్చీలు లేవుగా ఆయనకి. ఆయన వచ్చి ఏం చేస్తారు? ఆ కుర్చీలో ఆడు కూర్చున్నాడు, నాకు అవకాశం లేదని చెప్పి అని వెళ్ళిపోతారు. వేరే ఎక్కడ కుర్చీ ఖాళీ ఉంటాడు చూస్తూ వెళ్ళిపోతారు. ఇది అంతే. దీన్ని ఖాళీ పెడితేనే అక్కడ దేవతలు, మహాత్ములు దిగుచ్చాడు కూర్చుంటారు. కానీ ఆ కుర్చీలో మనమే కుర్చీ వేసి కూర్చుంటే వాళ్ళు అక్కడ మిగలరు. ఇది వదిలిపెట్టుకోవడానికి అహంకారం పోవాలి. నాకు ఒక వర్డ్ ఉంది, మంచి వర్డ్, మా హైదరాబాద్ బ్యాచ్ అందరూ చేతులు ఎత్తి అంటారు. నా ఫేవరెట్ వర్డ్ ఒకటి ఉంది, 3 తెలుగు లెటర్స్, కక్కుర్తి. ఇది అసలు యూనివర్సల్ ట్రూత్ అన్నమాట. ఈ కక్కుర్తి అనేటటువంటి ఎన్ని లెవెల్లో ఉంటుందంటే, భోజనాల దగ్గర నుంచి మొదలు పెడితే మోక్షం కోరేవాడి దాకా అదే ఉంటుంది. కావాలి 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 కావాలి. పొద్దుట ఎవరో అడిగారు, ఏమండి మీరు ఎప్పుడు హోమాల దగ్గర మీరు కూర్చోరు, ఇప్పుడు పిల్లల్ని ఎందుకు కూర్చోబెడతారని అడిగారు ఎవరో పొద్దుట. అంటే నేను హోమాల దగ్గరే కాదండి, అసలు నా స్కూల్లో అయినా సరే, లేకపోతే నాకు ఎవరైనా పక్కన్నా సరే, వీలైనంతవరకు చిన్నపిల్లల్ని చూసుకుంటాను నేను. ఆడపిల్లైనా మగపిల్లైనా, మగపిల్ల అటు ఇటు పోతుంటారు వాళ్ళు, ఆడపిల్లలు చూసుకుంటాను నేను, లేకపోతే మగపిల్లల్ని చూసుకుంటాను, చిన్నపిల్లల్ని చూసుకుంటానని చెప్పాను. హోమాల దగ్గర అంతే చూసుకుంటానని చెప్పాను. ఎందుకండి అని అడిగారు. వాళ్ళతో హాయిగా ఉంటుందండి అన్న. ఏ హాయిగా ఉంటుందండి, యజ్ఞాలు పెద్ద పెద్ద యజ్ఞాలు కదా అన్నారు. నేను చెప్పాను, యజ్ఞం దగ్గర కావాల్సిన క్వాలిఫికేషన్ మీకు తెలుసా అని అడిగా. యజ్ఞం చేసేవాడికి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి, మీకు తెలుసా అని అడిగా. అదేంటంటే యజ్ఞం చేసేవాళ్ళకి క్వాలిఫికేషన్స్ ఆ మంత్రాలు ఏం చదివితే పంతులుగా చదువుతారు కదా, వీళ్ళు కూర్చోవడమే కదా అన్నారు. కాదు, కూర్చోవడం కాదు. యజ్ఞం అంటే ఏంటంటే అన్ని లోకాలు క్షేమంగా ఉండాలా, ప్రపంచం మొత్తం అంతా క్షేమంగా ఉండాలా, మానవజాతి మొత్తం క్షేమంగా ఉండాలా, అన్ని దేశాలు క్షేమంగా ఉండాలి, అన్ని కుటుంబాలు క్షేమంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ బాగుండాలి. అది యజ్ఞం అంటే. యజ్ఞంలోంచి పుట్టేటటువంటి ఏదైతే ఉందో అది మన కాంపౌండ్లో ఉంటుందా, మొత్తం అంతా వ్యాపిస్తుందా? ఆయన పంతులు గారు మంత్రం చదువుతున్నారు, ఆ మంత్రంలోంచి ధ్వని అక్కడే ఉంటుందా, మొత్తం అంతా వ్యాపిస్తుందా? ఫైర్ వస్తుంది, ఫైర్ వచ్చాడు ఆగిపోలా ఇచ్చి స్పేస్లో కలిసిపోతుంది. వాయువులన్నీ కూడా స్పేస్లో కలిసిపోతున్నాయి. ఈ మంత్రాలన్నీ కూడా ఆ స్పందనలన్నీ కూడా స్పేస్లో కలిసిపోతాయి, ఏది అక్కడ ఆగదు. అట్లాంటి ఒక మానసిక స్థితి ఉన్నటువంటి వాళ్ళని, అంటే తనకన్నా అక్కడ కూర్చోగానే నా సంగతి ఏంటి, దీనివల్ల నాకేం వస్తుంది, దీనివల్ల నాకు ఏదో రావాలి, అమ్మో నేను యజ్ఞం చేస్తున్నాను, నీ చాలా గొప్ప విషయం ఇది, నా ఫోటోలు ఎవరైనా తీస్తున్నారా తీయట్లేదా, ఈ ఫేస్బుక్లో పెడుతున్నారా పెట్టట్లేదా, దీనివల్ల నా కుటుంబానికి అయినా కలిసి వస్తుందా కలిసి రాదా, ఇలాంటి ఆలోచనలు ఏమీ లేకుండా యజ్ఞపురుషుల ముందు మనం కూర్చున్నప్పుడు, చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళకి ఏమి ఉండవు మనసులో. వాళ్ళు పెళ్ళి అయినాయా, వాళ్ళకి పిల్లలు పుట్టారా, వాళ్ళకైనా పెళ్ళిళ్ళు కావాలా, ఉద్యోగాలు కావాలా, అమెరికాలు పోవాలా, వాళ్ళకి ఏమి ఉండవు బుర్రలో, కూర్చుంటారు అంతే. అది కాదు. అందుకు నేను చిన్నపిల్లల్ని ఎప్పుడు ఎత్తుకుంటున్నాను. వాళ్ళ గురించి ఎవరైనా ఉన్నారు చూడడానికి కొంచెం బుద్ధిగా ఉన్నవాళ్ళు, ఉదయం చూడండి చిన్నపిల్లలు
చాలామంది అనుకుంటున్నారు మా అబ్బాయి మా కోళ్ళని. మా అబ్బాయి మా కోళ్ళు నిజంగా మా అబ్బాయి మా కోళ్ళే వాళ్ళు. ఇవాళ నేను అనుకున్నా వీడు మా అబ్బాయిలా ఉన్నాడు, ఈ అమ్మాయి మా కోళ్ళలాగా ఉంది, చక్క చిన్న 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 బంతి పువ్వులాగా సంపంగి పువ్వులాగా హ్యాపీగా హాయిగా ఉన్నారు అని చెప్పాను వాళ్ళకి. యజ్ఞానికి క్వాలిఫికేషన్ కావాలండి. యజ్ఞం దగ్గర కూర్చున్నటువంటి వాళ్ళకి తన గురించి తనకు గుర్తురాకూడదు. యజ్ఞం సక్రమంగా సాగుతుంది, అది చూసేవాడికి తెలుస్తూ ఉంటుంది, మంత్రం చెప్పేవాడు తెలుస్తూ ఉంటుంది అని చెప్పాను నేను. పెద్దవాళ్ళు కూర్చున్నా అట్లాంటి మనసుతో కూర్చోవాలి. దీని అంతా కారణం ఏంటి తెలుసా? ఐడెంటిటీ అనేది లేకుండా ప్రేయర్ చేయాలి, ఐడెంటిటీ అనేది లేకుండా ధ్యానం చేయాలి. నేను అనే భావన తీసి ప్రేయర్లో కూర్చుంటే ఏమవుతుంది తెలుసా? ఇప్పుడు ఇదంతా ఏం చెప్తున్నాను మీకు నేను, నువ్వంటే ఏంటో కాదురా, నువ్వంటే పైన ఉన్న స్పేస్ చోటు నువ్వే, లోపల ఉన్న చోటు నువ్వే, నువ్వంటే పైన లోపల చోటు సుమా అని చెప్పినప్పుడు ఇదేంటి, ఇది నేను అనే ఐడెంటిటీ ఉంటుంది కదా, అది ఉన్నంతసేపు మాస్టర్ చెప్పిన స్టేట్మెంట్ అర్థం కాదు. ఎప్పుడో ఒకప్పుడు ధ్యానం చేయగా 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 ధ్యానం చేస్తే వస్తుందా ఇది? భౌతిక ప్రపంచంలో మనకంటూ లేని జీవితాన్ని ఎప్పుడు నిరంతరం కూడా నీ పాదకమల సేవయు నితాంత అపార భూతదయ అని చెప్పాడు కదా, నీ పాదార్చకులతోడి నెయ్యము. ఆ 3 క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉంటాయో వాడికి వాడు ఉండడు. వాడి ద్వారా ఎలాంటి కార్యక్రమాలన్నా జరుగుతాయి. వాడికి ధ్యానంలో స్టేజ్కి వెళ్ళాడికి ఏమవుతుంది తెలుసా మీకు? చాలామందికి వాళ్ళు ధ్యానంలోంచి కిందకి రాలేరు. మోకాళ్ళ నొప్పులో ఉండేయండి, నడుము నొప్పులు ఉండేయండి, ఇంతలా ఉండేవండి, ఏమన్నా ఉన్నాయండి. వాడు ధ్యానంలో కూర్చున్న తర్వాత వాళ్ళు దూది పింజలు ఉంటాయి కదా, దూది ఎగురుతుంటుంది, ఎప్పుడప్పుడు చూసారా? అట్లా అయిపోద్ది వాళ్ళ బాడీ అంతా. 2 జరుగుతాయి. ఒకటి చాలా చాలా తేలిగ్గా అయిపోయి వాడు ఆకాశంలో ఆ రెక్కలు ఉన్న దేవతలు ఎగురుతున్న స్టేట్లో అయినా చాలా లైట్ బాడీ అంటుంది, అలానే అయిపోతాడు. లేకపోతే ఒక స్థాను అంటాం కదా, ఇలా ఉండిపోతే శిల ఉండిపోతే చూసారు, అలా ఉండిపోతాడు వాడు. అసలు చలనం ఉండదు, లోపల బయట చలనం ఉండదు. ఆ రక్తం అంతా కూడా ప్రసరణ ఆగిపోయిందేమో అన్నట్టుగా ఉంటుంది. ఇవన్నీ వివేకానంద తాలూకు అనుభవాలు చదివితే మీకు తెలుస్తాయి. ధ్యానంలో ఉన్నటువంటి వాళ్ళు ముక్తానంద జీవిత చరిత్ర కానీ చదువుకుంటే మీకు తెలుస్తుంది ఎలా ఉంటుంది ధ్యాన స్థితి. ఇవన్నిటికీ కూడా మూల సూత్రం ఏంటి? ఐడెంటిటీ అనేది మనం క్యారీ చేయకూడదు సుమా అని తెలుసుకోవాలి. సో ఇలా వెళ్ళిపోతుంటుంది. 7 ఆపేద్దాం అనుకుంటున్నావు కాబట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే సింపుల్గా మళ్ళీ వెనక్కి వస్తే 2 పాయింట్లు. ఉదయం లేవగానే టక్ మన కాళ్ళు కింద పెట్టుకుంటా కళ్ళు మూసుకొని మంచం మీద కూర్చుని ఒకసారి హృదయం దగ్గరికి శ్వాసల దగ్గరికి వెళ్ళి అక్కడే ఆగి లేచిపోకుండా 3 ఓంకారాలు చేయండి. 3 ఓంకారాలు చేస్తే శరీరం మొత్తం అంతా ఆ ఓంకారం తాలూకు చాలా నెమ్మదిగా చేయండి. గట్టిగా చాలా మాటలు నేను లెక్చర్లో చెప్తూ ఉంటా. ఓంకారాన్ని గట్టిగా అంటారు, దానివల్ల ఏమి రాదు. చాలా గట్టిగా సాగదీసి చివరిదాకా సాగదీస్తారు, దానివల్ల ఏమీ రాదు. ప్రతి వాళ్ళకి ఒక మంత్రస్థాయి ఉంటుంది. ఎక్కడ ఓంకారం చెప్తుంటే మన చెవులకి ఎంత హాయిగా ఉంటుందో దాన్ని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి ఇంట్లో కూర్చుని. ఏ స్థాయిలో ఓంకారం మనం చెప్పుకుంటూ ఉంటే మనం వినటానికి ఎంత హాయిగా ఉండి ఒక మంచి వైబ్రేషన్ క్రియేట్ చేసి మీ లోపల ఒక ప్రశాంతమైన స్టేట్ ఎస్టాబ్లిష్ అయినట్టుగా మీకు తెలియాలి. దానికోసం మీరు ప్రాక్టీస్ చేయాలి. మీకోసం నేను ఓంకారం ప్రాక్టీస్ చేయకూడదు, నేను ఎప్పుడు చేయను. సాధన మన గురించి, పక్కాడి గురించి కాదు. ఒక పొరపాటు చేయబోకండి, ఎవరు కూడా పొరపాటు చేయబోకండి. సాధన అనేది మన గురించి, పక్కవాళ్ళ గురించి కాదు. సాధన పక్కవాడిని ఉద్ధరించడం గురించి కాదు. మన సాధన పక్కవాడిని బాగు చేయడం గురించి కాదు. పక్కవాడికి చేస్తే సేవ చేయండి, పక్కవాడికి సర్వీస్ చేయండి, పక్కవాడికి ఉపయోగపడే పనులు చేయండి, సమాజానికి పనికొచ్చే పనులు చేయండి. సాధన అది కేవలం మన గురించి మనం చేసుకుంటాం. మనం ఓంకారం మన గురించి మనం చేసుకుంటాం, ధ్యానం మన గురించి మనం చేసుకుంటాం, ప్రాణాయామాలు మన గురించి మనం చేసుకుంటాం. ప్రపంచానికి ఉద్ధరింపు అంటే రకరకాల వేషాలు వేయాల్సి వస్తుంది. ఎట్లా ఓంకారం చెప్పాలి, ఎట్లా మంత్రం చెప్పాలి,
ఎట్లా లెక్చర్ ఇవ్వాలి, ఎట్లా ఉపమానాలు చెప్పాలి, ఎట్లా ఇవన్నీ పుస్తకాలు చదువుకుంటున్నప్పుడు లెక్చర్ ఇచ్చి అలవాటు అయిపోయింది అనుకోండి, ఇన్ని చోట్ల ఎన్ని లెక్చర్లు చెప్తాం మనం? ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వాలంటే ఏం చేయాలి? పుస్తకాలు చదువుకోవాలి. పుస్తకాలు దేని చదువుకోవాలి? మన జ్ఞానం కోసం చదువుకోవాలి, మనం బాగుపడడం కోసం చదువుకోవాలి, మన బుద్ధి సంస్కరించబడడం కోసం మనం చదువుకోవాలి, మన సాధన కోసం మనం చదువుకోవాలి. లెక్చర్ ఇవ్వడం మొదటగా ఏమవుతుంది? మీ అందరినీ నేను ఎలా మాట్లాడితే మీరందరూ చాలా బాగా హ్యాపీగా ఆనందంగా ఉంటారో అందుకోసం ఇవ్వాల్సి వస్తుంది. అంటే నేను మీకు బానిస అవ్వాల్సి వస్తుంది తెలియకుండా. ఈ నమస్కారం పెట్టంగానే ఒక గురువు అనే భావన ఒకటి, రెండు దరిద్రాలు. ఒకటేమో మీరు నమస్కారం పెట్టంగానే నేను గురువు అయిపోయిన భావన ఒకటి, చదువుకున్నది ఏది బుర్రలోకి ఎక్కించుకోకుండా, ఏది మనల్ని సంస్కరించుకుంటా, ఏది మనం నేర్చుకోకుండా, ఏది మన సాధనలోకి రాకుండా నేనేదో మేము ఉద్ధరిస్తున్నా అనేటటువంటి ఒక వ్యామోహం ఒకటి. రెండు చాలదా? రెండు కళ్ళు పోయినట్టే. చాలదా? రెండు చాలదా జీవితం నాశనం అయిపోవడానికి? ఒకటేమో వ్యామోహం, ఒకటి అహంకారం. గుర్తుపెట్టుకోండి, చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ అవన్నీ కూడా. అందుకే సాధన చేసేటప్పుడు ధ్యానం ఎంత అయిపోయిన తర్వాత ఆ రోజు ధ్యానం ఎట్లా జరిగింది మనకి? మనసు ఎట్టైనా వెళ్ళిపోతుందా? ఎందుకు వెళ్ళిపోతున్నది? అప్పుడు ఏం చేయాలి తెలుసా? ధ్యానం అనేసి ప్రాణాయామాలు చేయాలి. ఒక ఆర్ట్ అండి యోగం అంటే. ధ్యానం మానేయాలి, అప్పుడు ప్రాణాయామాలు చేయాలి. ఎందుకు ప్రాణాయామాలు చేయాలి? ప్రాణాయామాలు ప్రాణాయామం మనం చేయాలి కాబట్టి మనసు ప్రాణాయామం మీద ఉంటుంది. ధ్యానం అంటే చేయడానికి అక్కడ ఏముంటుంది? మనసుతో చేయాలి, మనసు రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంది. ప్రేయర్ చేయాలి, ప్రేయర్ మనసు రోడ్డు మీద తిరుగుతూ ఉంటుంది. ప్రాణాయామాలు చేయాలి, ప్రాణాయామాల మీద కూడా మనసు తిరుగుతుందండి. ఆసనాలే, వాకింగ్ చేయి, గార్డెన్ బంద్ చేసుకో, బట్టలు ఉతుక్కో, ఏదో ఒకటి చేయి. ఎందుకు? ప్రిన్సిపల్ ఏంటి? మైండ్ అటో ఇటో వెళ్ళిపోతున్న మైండ్ని రెగ్యులేట్ చేయడం అనేది స్పిరిచువాలిటీకి ఫస్ట్ స్టెప్, ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. అది 70 years 80 years అయినా రానటువంటి వాళ్ళు ఉంటారు. దాన్ని స్విచ్ని మార్చాలి. మనసుతో ధ్యానం కుదరకపోతే ప్రాణాయామాలు, ప్రాణశక్తి కూడా అది కూడా ప్రాణాయామాలు కూడా మనసు కుదరకపోతే ఫిజికల్గా వర్క్ చేయాలి. ఏదో ఒకటి చేసి మనసును లైన్లో తెచ్చుకోవాలి. దానికి ఓంకారం ఒక్కటే బెస్ట్ మెథడ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్తో మొదలుపెట్టాం కదా. దాంట్లో ఫస్ట్ స్టెప్ మనం స్పిరిచువల్గా హై స్పిరిచువల్ ఆర్డర్లో మొదలుపెట్టాము. మళ్ళీ నెమ్మదిగా మన సంసారంలోకి వద్దాం. ఏంటి? మొట్టమొదట భగవంతుడి తర్వాత ఎవరికి నమస్కారం పెట్టాలి? మాతృదేవో భవ కదా. మనల్ని 9 నెలలు కానీ 9 నెలలు మోసి 10 నెలల్లో నానా బాధలు పడి చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసినటువంటి తల్లికి నమస్కారం పెట్టాలి. ఫిజికల్గా పెడతారా? తల్లి ఇంట్లో ఉంటే ఫిజికల్గా పెట్టచ్చు, లేకపోతే మనసులో పెట్టుకోవాలి. ఫిజికల్గా తల్లి ఇంట్లో అంటే ఫిజికల్గానే పెట్టండి, మనసుతో పెడితే కుదరదు. తల్లి లేకపోతే మనసుతో. పితృదేవ భవ, తండ్రికి నమస్కారం పెట్టు. ఎందుకంటే ఆయన పెంచి పోషించాడు మనల్ని, ఆయన మనల్ని చదివించాడు. ఆయన కష్టపడినందువల్ల ఇవాళ మనం ఉద్యోగాలు చేసుకుంటున్నాం, పెళ్ళిళ్ళు చేసుకున్నాం, పిల్లల కన్నా వాళ్ళని పోషించుకుంటున్నాం. ఇవన్నీ ఎవరు చేశారు? తల్లిదండ్రులు కాకపోతే తల్లిదండ్రులు. నెక్స్ట్ ఎవరన్నారండి? మాతృదేవోభవ, పితృదేవోభవ. అప్పుడు గురుగారు లైన్లోకి వస్తారు. ఎప్పుడు గురుగారు లైన్లోకి వస్తారు? తల్లి మనల్ని కనాలి కదా, ఆ నానా బాధలు పడాలి కదా. చిన్నవాడు మనల్ని పెంచి పోషించాలి కదా. తల్లి ఎన్ని బాధలు పడి ఉంటుంది. తండ్రి ఎంత కష్టపడి ఉంటాడు సంపాదన చేయడానికి, పిల్లల్ని చదివించుకోవడానికి. తర్వాత కదా స్కూల్లోనే పడేస్తారు మనల్ని. అప్పుడు కదా స్కూల్లో టీచర్ల పిక్చర్లోకి వస్తారు. అప్పుడు కదా ఈకే గారు సిఈ గారు ఎప్పుడు వస్తారు? మనకి పుట్టంగానే వస్తారంటే మనం పెరిగి పెద్ద అయిన తర్వాత ఏదో కాలేజీలోనో స్కూల్లోనో ఎక్కడో పరిచయం అయ్యి మన ఫ్రెండ్స్ పరిచయం అయిన తర్వాత గురుగారు ఆచార్య దేవోభవ, ఆయన కూడా నమస్కారం పెట్టు మనసులో. దాన్ని మనం ప్రేయర్ అంటాం. సో అది మీకు చెప్పక్కర్లేదు, నేను ఏం చెప్పాలి మీకు? ఆచార్య దేవోభవ చెప్పక్కర్లేదు, అందరూ ప్రేయర్ చేసుకుంటారు. సో ప్రేయర్ కాకపోతే గురుగారు నమస్కారం పెట్టుకుంటారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఇంకా నమస్కారం పెట్టాలి. అయిపోలే. ఖచ్చితంగా ఎంతోమంది నీ స్నేహితులు, నీ బంధువులు ఎవరో ఒకరు నీకు సహాయం చేయకపోతే మనం ఈరోజు ఈ స్థితిలోకి ఉండేవాళ్ళం కాదు. ఖచ్చితంగా మనం సహాయం చేస్తుంటారు.
వాళ్ళ సహాయం లేనిదే ఎప్పుడూ ఈ స్థితిలో మనం ఉన్నామంటే ఖచ్చితంగా ఎంతమంది మనం సహాయం చేస్తుంటారు, అంతమందిని మనసులోకి తెచ్చుకుని వాళ్ళకి నమస్కారం పెట్టాలి. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మీరు ఎంత ఎదుగుతారో తెలుసా? మీరు ఈ పని చేస్తే మీరు ఆధ్యాత్మికంగానండి, ఇంకో రకంగానండి, మీరు ఎంత ఎదుగుతారో తెలుసా? చాలా ఎత్తులకు వెళ్ళిపోతారు మీరు. అంటే మనం మర్చిపోతాం కదా, సహాయం చేసింది మర్చిపోతాం. ఒకసారి నా దగ్గర ఒక మేనేజర్ పనిచేసేవాడు. వాడు చాలా ఇంతప్పటి నుంచి నా దగ్గర పెరిగాడు, పెద్ద అయ్యాడు. వాడిని మచిలీపట్నం పట్టుకొచ్చాము, చాలా సహాయాలు చేసాము. చాలా జరిగినాయి, వేరే విషయం అది. తర్వాత పెద్ద కొలిది బుద్ధులు మారుతూ ఉంటాయి. బుద్ధులు మారుతున్న కొలిది పడుతూ ఉంటారు. ఇది కామన్ జరుగుతూ ఉంటాయి. అంతా అయిపోయిన తర్వాత ఒకసారి ఎవరో ఒక వాడిని తర్వాత నేను మొత్తం వేరే బిజినెస్ పెట్టుకుని ఏదో వెళ్ళిపోయాడు. చాలా జరిగినాయి. అయిపోయిన తర్వాత వాడు ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. వాడు, ఒరే చిన్నప్పటి నుంచి నువ్వు పెరిగావు ఆయన దగ్గర, అన్నీ నీ లైఫ్ అంతా ఆయనతో నడిచింది కదా, ఇంతలా పెరిగి పెద్ద ఇంత అయ్యావు, చేసుకున్నావు కదా, ఇది ఏదో అడిగితే వాడి సమాధానం ఏంటి తెలుసా? నేను ఆశ్చర్యస్తుంది నాకు. ఎప్పుడో సహాయం చేస్తే మనకు ఎందుకండి, ఈవేళ నాకు ఎవరు సహాయం చేస్తున్నారో వాళ్ళే ఇంపార్టెంట్ అని చెప్పి గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు వాడు. ఎప్పుడో ఎవరో సహాయం చేశారంటే అయిపోయిందండి, ఇది పాస్ట్ టెన్స్. అది ఈరోజు నాకు ఎవరు సహాయం చేస్తున్నారో వాళ్ళే నాకు ఇంపార్టెంట్ అని చెప్పాడు వాడు. వాడికి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత 25 years క్రితం నేను 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి వాడిని బాగు చేయించాను. 25 years క్రితం 1,00,000 రూపాయలు అంటే ఆలోచన. ఆ స్టేట్మెంట్ వాడు ఇచ్చిన తర్వాత సెకండ్ టైం మళ్ళా వచ్చింది. మళ్ళీ వాడికి నేను బాగు చేయించాను. అలాంటి పిలిచి చెప్పాను. థర్డ్ టైము మీకు నాకు కబురు చెప్పడానికి నేను దొరకను, మీకు ఆ టైంకి గుర్తుపెట్టుకోండి. థర్డ్ టైం వీడికి అటాక్ వస్తే అదే లాస్ట్ వాళ్ళ లైఫ్లో, ఆ టైంకి నేను ఫోన్లో మీకు దొరకను, నేను ఊళ్ళో ఉండకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు, గుర్తుపెట్టుకోండి. థర్డ్ టైం నా సహాయం మీకు రాదు, జాగ్రత్తగా ఉండని చెప్పాను. థర్డ్ టైం అటాక్ వచ్చింది, పడిపోయాడు. మీరేమంటారు? యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ లేకపోవటం అంటే. కొంతమంది చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తారు. వీళ్ళకి ఆబ్లిగేషన్ నాకు లేదు, వాళ్ళకి ఆబ్లిగేషన్ నాకు లేదు, వీళ్ళకి లేదు. మనలో ప్రతి ఒక్కరికి ఆబ్లిగేషనేనండి. ఇప్పుడు ఈ మైక్ పెట్టేవాళ్ళకి నేను డబ్బులు ఇస్తే మైక్ పెడతాడనేది పాయింట్ కాదు ఇక్కడ. ఆయన మైక్ పెట్టకపోతే నేను మీతో మాట్లాడలేను. డబ్బులు పే చేయడం అనేది సెకండరీ పాయింట్. అది ఈ హాల్ కట్టకపోతే మనందరూ కూర్చొని మాట్లాడుకోలేము. డబ్బులు ఇస్తామనే సెకండరీ పాయింట్. అది మధ్యాహ్నం ఆయన వంట చేసి పెట్టకపోతే మనందరూ భోజనం చేసి ప్రశాంతంగా ఉంటారేంటి? ఆ మిరగాయ బజ్జీలు లేకపోతే ఇక్కడ టీ ఇచ్చాడు కాబట్టి హ్యాపీగా కూర్చున్నాం. ఖచ్చితంగా మనకి ఆబ్లిగేషన్. డబ్బులు ఇచ్చామనేది పాయింట్ కాదే కాదు. డబ్బులు ఇస్తే దొరుకుతాయంటే నేను మీకు చాలా డేంజరస్ స్టేట్మెంట్స్ ఇస్తారు కొంతమంది. ఎప్పుడు కూడా మనకి కృతజ్ఞత భావం అనేది ప్రతి వ్యక్తి మీద మనకు ఉండాలి. ముఖ్యంగా ఎవరు మనకు సహాయం చేశారో, ఎవరు మనల్ని రక్షించారు, ఎవరు మనల్ని కాపాడారు, ఎవరు మనల్ని నడిపించారు. అందుకే మొట్టమొదట పైన వాళ్ళ గురించి నేను చెప్పలే. మొట్టమొదటి ఏం చెప్పాను మీకు? నేను లేవంగానే లోపల ఉన్న వాళ్ళకి నుంచి ఒకసారి వాళ్ళని పలకరించండి, వాళ్ళ నమస్కారం పెట్టండి అని చెప్పా. ఎందుకు? లోపల ఉన్న వాళ్ళు లేకపోతే పైన ఉన్న వాళ్ళు ఏమో సహాయం చేయలేరు. గుర్తుపెట్టుకోండి. మీరు నమ్మరు. ఈ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనేటటువంటి ఒక థియరీని, ఒక సత్యాన్ని తీసుకుని ఎంతమంది నా దగ్గరికి ఎన్ని దేశాలైనా సహాయానికి వచ్చినప్పుడు, సలహాకు వచ్చినప్పుడు ఇదే చెప్తా వాళ్ళకి. మెడిటేషన్స్ ప్రేయర్స్ తర్వాత చూద్దాము. రాత్రి క్లాస్ అయ్యాక ఇంటికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి కళ్ళు మూసుకుని కూర్చుని, నువ్వు పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎవరు నీకు ఏం సహాయం చేశారో అందరినీ గుర్తెచ్చుకో. అందరినీ మొత్తం గుర్తెచ్చుకో. నమస్కారం పెట్టే వాళ్ళకి. ఎవరెవరినో తోలనాడావో, సహాయం పొంది కూడా నువ్వు కృతజ్ఞుడిగా బిహేవ్ చేసావో, సహాయం తీసుకుని కూడా వాళ్ళని మర్చిపోయావో వాళ్ళని గుర్తు చేసుకో. ఒకసారి క్షమాపణ చెప్పు వాళ్ళకి.
క్షమాపణ చెప్పు వాళ్ళకి మనసులో. వీలైతే ఇంటికెళ్ళి క్షమాపణ చెప్పు. ఈ థియరీ ఎవరు తెలుసా? నా లెక్చర్ అనుకోవాకండి, జీసస్ తాలూకు థియరీ ఇది. జీసస్ చెప్పాడు బైబిల్లో ఇది. నా ఆల్టార్ ముందుకు వచ్చి క్యాండిల్స్ వెలిగించి భగవంతుని ప్రార్థించే ముందు నువ్వు చేయవలసిన కార్యక్రమం ఒకటి ఉన్నది. ఎవరైతే నువ్వు శత్రువులు అనుకుంటున్నావో, ఎవరితో అయితే నీకు సరిపడదో, ఎవరితో అయితే నీకు విభేదాలు ఉన్నాయో వాళ్ళందరిలోకి వెళ్ళి వాళ్ళకి నమస్కారం పెట్టి, వాళ్ళకి నీకు ఎక్కడ సమస్య ఉందో దాన్ని పరిష్కారం చేసుకుని అప్పుడు వచ్చిన ఆల్టార్ దగ్గరికి వచ్చి అప్పుడు క్యాండిల్స్ వెలిగించి నమస్కారం పెట్టు. అప్పుడు పైనటువంటి భగవంతుడు స్వీకరిస్తాడు సుమని చెప్తాడు. అవి టీచింగ్స్ అంటే. కొబ్బరికాయలు కొట్టు, అవి చెయ్యి, ఇవి చెయ్యి, నమస్కారం, ఇవి లాభం లేదు. ఇదే చెప్తాను నేను. నీ సమస్య పరిష్కారం కావాలంటే, నీ ఆరోగ్యం బాగుపడాలంటే, నీ ప్రాబ్లమ్స్ పోవాలంటే మొట్టమొదటి చేయాల్సింది కళ్ళు మూసుకొని ఎవరెవరు సహాయం చేశారు అందరికీ నమస్కారాలు పెట్టుకుంటే రేపు పొద్దుట్రా ఏమవుతుంది తెలుసండి. ఎవరైనా ఇట్లాగా ఒక 15 రోజులు చేస్తే ఏం జరుగుతుందో నేను చెప్పలేనండి. అసలు చెప్తున్నాను మీకు నేను. ఎన్ని జరుగుతాయో మిరకల్స్ అంటే మీరు అందరూ అనుకుంటారు అవేమో అని అనుకుంటే ఆ పదం నేను వాడలేదు. అదే పదం యాక్చువల్గా వాడాలన్నట్లయితే ఎన్నో జరుగుతాయండి జీవితంలో. ఎన్నో జరుగుతాయి జీవితంలో. దేంతోనే సాధ్యంగానే జరుగుతాయి. యజ్ఞయాగాలు చేసి పరిహారాలు చేసినా కూడా సాధ్యంగానే జరుగుతాయి. అందుకు లోపల ఉన్నటువంటి వాడికి బయట ఉన్నటువంటి వాడికి. ఇది చెప్పాను. చెప్పిన తర్వాత ఇక మూడో విషయం ఏంటంటే మాస్టర్ గారు చెప్పినటువంటి కొన్ని సూత్రాలు ఉన్నాయి. తర్వాత డే టు డే రొటీన్లో ఏముందండి, భౌతిక ఆరోగ్యం కాపాడుకోవాలంటే అందరికీ తెలిసిందే, యూట్యూబ్లో మీరు చూస్తూ ఉంటారు. భౌతిక ఆరోగ్యం బాగుండాలంటే ఎక్సర్సైజ్ చేసుకోవాలా, ఆసనాలు వేసుకోవాలా, వాకింగ్లు చేయాలా, తక్కువ తినాలా, ఈట్ లెస్ అండ్ లివ్ మోర్ అనేది థియరీ. ఎప్పుడో మళ్ళీ సైంటిస్టులు అందరూ మళ్ళీ పట్టుకొస్తారు దాన్ని. థియరీ ఏంటది? ఈట్ లెస్ అండ్ లివ్ మోర్ అని. ఈట్ మోర్ అంటే లివ్ లెస్. గుర్తుపెట్టుకోండి, నేను సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎవడు మితాహారాన్ని ఎవడైతే తీసుకుంటాడో మాస్టర్ గారి భాషలో క్వాలిటీ ఫుడ్ పెంచి క్వాంటిటీ ఫుడ్ తగ్గించమంటాడు. మనం తినేంత ఫుడ్ మనకు అవసరం లేదు, మనం కష్టపడలేదు కదా, లైనా మోస్తున్నాం ఏంటి అని ఎత్తి. భౌతిక శరీరం చేయాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు ఆసనాలు ఎక్సర్సైజ్ చేసి తీరాలి. ప్రాణమయ శరీరం బాగుండాలంటే ఖచ్చితంగా ప్రాణాయామాలు చేయాలి. ఇక రెండో ఆల్టర్నేటివ్ లేదు. సివి గారి ప్రేయర్లో ప్రాణాయామాలు వద్దన్నారు, మాని నీ కర్మ అది. ఆయన ఏం చెప్పారని తెలియదు కదా. నేను విషయం చెప్తాను. మాస్టర్ సివి గారు ప్రాణాయామాలు చేయొద్దని చెప్పిన మాట కరెక్ట్. ఎందుకు చెప్పారు ఆయన? నిజంగా మాస్టర్ సివి గారి ప్రేయర్ ట్యూన్ అయితే ఎవరికైనా ట్యూన్ అయినటువంటి మాస్టర్ సివి గారి ప్రేయర్ ఎవరినైనా కలిస్తే వాళ్ళు ఇష్టపడితే ఇన్ని రకాలైన ప్రాణస్పందనలు జరుగుతాయండి. ప్రాణాయామాలు ఏముందండి, మన నా మొహం ప్రాణాయామాలు పైన చెప్పేవి ఎంత ప్రాణాయామం జరుగుతుంది అసలు లోపల మీకు ఎంత జరుగుతుందో అసలు తెలుసా? ఎక్కడి నుంచి గాలి ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, శరీరం అంతా వ్యాపిస్తుంటుంది. అసలు మీకు తెలియదు ఏం జరుగుతుందో లోపల. అందుకు ఆయన ఏం చెప్పారంటే, ఒరే పైన చేసే చిన్న పిచ్చి ప్రాణాయామాలు అవి నీకు ఎందుకురా, నువ్వు కళ్ళు మూసుకొని నీకు ఏం చేయాలో చేసి పెడతా అని చెప్పిన మాట కరెక్టే, ప్రాణాయామాలు వద్దన్న మాట కూడా కరెక్టే. అవి జరుగుతున్నాయా? అక్కడ దాకా నువ్వు వచ్చావా? అక్కడ దాకా రాకపోతే మరి నువ్వు ఇవన్నీ చేసుకుని ఆడాలి కదా. ఎగ్గొట్టడానికి ఏదో ఒక ఇది మాస్టర్ ఈకే గారు తెలియక మా అందరికీ నేర్పించారా? ఈకే గారికి ఈ మాత్రం జ్ఞానం లేదా? 100% ప్రాణాయామాలు ఇప్పటి నుంచైనా మొదటి ప్రాణాయామాలు చేసుకోండి. ఏం ప్రాణాయామాలు పెద్ద చేసేది మీరు? నా ముఖం బాగా గాలి పీల్చుకోండి, ఒకసారి గాలి నెమ్మదిగా వదలండి, నెమ్మది గాలి పీల్చుకోండి, నెమ్మది గాలి వదలండి. 5 minutes చేయండి, మీకు మొత్తం వస్తుంది. మన శాంతివనం క్లాసుల్లో మా వాళ్ళందరికీ శాంపుల్ చూపించా ఎలా ఉంటుందో మెడిటేషన్ అని. ఎలా ఉంటుందో మెడిటేషన్ స్టేట్ ఎలా ఉంటుందో
నిజంగా మెడిటేషన్ చేస్తే ఎన్ని స్టెప్స్లో చేయాలో, రియల్ మెడిటేషన్కి వెళ్ళేటప్పటికల్లా ఆ స్టెప్కి వెళ్ళేటప్పుడు అలర్ట్ స్టేట్లో ఉంటారు. మామూలుగా శాంపుల్ చేసి చూపిస్తా అని చెప్పి వాళ్ళని 50% చూపించాలి, నేను మొత్తం చూపించాల. అందరూ కళ్ళు తెరవండి అంటే ఒక ఆయన అడిచాడు, సార్ మీరు కళ్ళు తెరవగానే మేము తెరవాలా, నా కళ్ళు తెరవబట్టలేదు, నేను మెడిటేషన్లో ఉన్నాను, నా కళ్ళు తెరవబట్టలేదు, ఏం చేయమంటారంటే అలాగే కూర్చో మెడిటేషన్లో, నేను తెరవద్దని చెప్పాను. ఆ స్టేట్ దాకా మనం రావాలి కదా. సివి గారు ఏం చెప్పారో తెలియాలంటే ప్రాణాయామాలు చేయాలి, ధ్యానం చేయాలి, కాసేపు కూర్చో. ధ్యానం అందరికీ కుదరదండి. ధ్యానం కుదరకపోతే నామజపం చేయండి. అందరికీ ధ్యానం కుదరదు, 100% చాలామంది ధ్యానం కుదరదు. కుదరాలంటే తక్కువ మాట్లాడడం అలవాటు ఉండాలి వాడికి. మనుషుల్ని బుర్రలో పెట్టి మోసే లక్షణం ఉండకూడదు వాడి దగ్గర. అలాగా మాట్లాడుతూనే ఉన్నవాడికి ధ్యానం ఆ జన్మ కుదరదు. వాడికి తెలిసిపోతుంది, వాడు మొక్క చూసి తెలిసిపోతుంది, వాడు కళ్ళలో చూసి తెలిసిపోతుంది ధ్యానం కుదురుతుందా కుదరదు ధ్యానం వాడికి. ఇంట్లో ఖాళీ కూర్చుంటే నువ్వు ఫోన్ తీస్తావా కళ్ళు మూసుకుంటావు అనేది పాయింట్ అండి. సింపుల్ కామన్ సెన్స్ ఏంటి తెలుసా? ఇంట్లో నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని ప్రాణాయామంలో ధ్యానం చేసుకుంటావా, ఫోన్ తీసి అక్కలేని మాటలు మాట్లాడుతున్నావా, ఫినిష్ అయిపోతుంది. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకం చదువుకుంటున్నావా, నోట్స్ తీసుకుంటున్నావా, లేకపోతే వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నావా, వాళ్ళతో మాట్లాడుతున్నావా, అయిపోయింది అక్కడికి, చాప్టర్ క్లోజ్. దీనికేం పెద్ద టెస్టులు పెట్టేసి అక్కడ పైన జమదారు చిత్రగుప్తుడు రావాల్సిన అవసరమే లేదు. నువ్వు ఖాళీ సమయంలో నువ్వేం చేస్తున్నావు, దట్ ది ఓన్లీ టెస్ట్. ధ్యానం అలవాటు ఉన్నటువంటి వాడికి ఇంటికి వెళ్ళే ఖాళీగా ఉంటే భోజనం చేసిన తర్వాత నిద్రపోడు, కుర్చీలో కూర్చుంటాడు. కాసేపు అటు ఇటు భోజనం చేసిన తర్వాత ఎండ కుర్చీలో కూర్చోకూడదు. మధ్యాహ్నం అయినా రాత్రి అయినా ఎప్పుడైనా సరే భోజనం చేసిన తర్వాత 5 minutes అటు ఇటు ముందు తిరగాలి. ఫస్ట్ సర్క్యులేషన్ పెరుగుతుంది. కుర్చీలో కూర్చోగానే ఆటోమేటిక్గా వాడి కళ్ళు మూతలు పడిపోతాయి, నిద్ర కాదు అది. సరిగ్గా 15 నిమిషాలు వాడు లేచి కూర్చునేవాడు కల్లా 5, 6, 7, 8 గంటలు నిద్రపోతే ఎలా ఉంటుందో బాడీ అంతా రిఫ్రెష్ అయిపోతుంది. ఆ స్టేట్ సాధించుకున్నామా మనం? ఉంటారు కొంతమంది, ఇక్కడే కొంతమంది ఉండొచ్చు, వాళ్ళకి అనిపించవచ్చు ఏంటి ఈయన మా గురించి చెప్తున్నారేమో అనిపించవచ్చు కొంతమందికి. చాలా అలాంటి చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. 2 గంటలు 3 గంటలు నిద్ర అక్కర్లేదు. అరే మా ఆఫీస్ స్టాఫ్ ఎవరో ఆ మధ్య ఏదో మాట్లాడుతుంటే నేను అన్నాను, ఒరే మీకు టెస్ట్ పెడతాను, నేను మీకు ఫోన్ చేస్తా, 3 గంటలకు 2 గంటలుగా ఫోన్ చేస్తా, ఎన్నో రింగికి మీరు ఫోన్ చేస్తారో మనం లెక్కేసుకుందాం. నాకు మీరు అర్ధరాత్రి 2:30కి 2 o'clock ఫోన్ చేయండి, ఎన్నో రింగికి నేను లేస్తాను, మీరు టెస్ట్ చేసుకోండి. అప్పుడు తెలుస్తుందిరా మీరు యాక్టివ్గా ఉంటారు, నేను యాక్టివ్గా ఉంటాను. నాకు 75 years, అదోలారా మీకు ఇంకా 30 years కూడా రాలేదు. మీకు రోజు ట్రై చేయండి. మళ్ళీ మీరు ఫోన్ పెట్టిన తర్వాత ఎన్ని నిమిషాల్లో నిద్రపోతున్నానో అది కూడా మీరు టెస్ట్ చేసుకోండి. అది కూడా కాదు, మా తలుపులు తీసి పెట్టి పడుకుంటాను, నేను తలుపేసి పడుకుంటాను, నా తలుపుకి అవతల నిలబడండి, మీరు లోపల నుంచి నేను మీతో మాట్లాడతాను, పలకరిస్తానని చెప్పా. టెస్ట్ చేసుకోండి అని చెప్పా. తలుపు కొట్టక్కర్లేదు, మీరు రాజుగారితో పని ఉందని చెప్పి మీరు నా తలుపు అవతల నిలబడండి, నేను తలుపు తీసుకుని మీ దగ్గరికి వస్తాను, ఎనీ టైం టెస్ట్ చేసుకోండి మీరని చెప్పా. ఎగ్జాక్ట్లీ దిట్ ఈస్ కాల్డ్ ది అవేర్నెస్. 2 o'clock లేచినా 3 o'clock లేచినా అలా ఫ్రెష్గా లేవగలగాలి. పని అయిపోగానే ఫ్రెష్గా పడుకుని పోవాలి. దీనికి మధ్య ఫ్యూ మినిట్స్ కూడా ఉండకూడదు. దీనికి డైరెక్ట్ ఎగ్జాంపుల్ మాస్టర్ గారు ఈకే గారు, నేను ఆయన దగ్గర చూశాను. ఒక క్షణంలో నిద్రపోతారు. ఆయన ఉపయోగించే వర్డ్ ఏంటి తెలుసా? ఒరే శరీరాన్ని కాస్త మంచమే పడేస్తాను రా అంటారు. ఎన్నో మాటలు నేను విన్నాను ఆయన దగ్గర. అరే ఈ శరీరాన్ని కాస్త మంచమే పడేస్తాను రా అంటారు. ఆ మాట ఎప్పుడు అంటారు తెలుసా ఆయన మాస్టర్ గారు? ఖచ్చితంగా ఆ రోజు ఆయన నిద్రపోయిన తర్వాత ఏ దేశం వెళ్తారో తెలియదు, ఎవరికి ఒంట్లో బాగుంటుందో మనకు తెలియదు, ఎవరికి ఆయన సహాయం చేయదలుచుకున్నారో తెలియదు, ఎవరికి ఏం చేయదలుచుకున్నారో మనకు తెలియదు. ఈ మాట ఉపయోగించి కానీ మాస్టర్ గారి నిద్రలోకి వెళ్ళారు అంటే మళ్ళా మెలకు వచ్చేటప్పటికల్లా ఆ మధ్యకాలంలో ఆయన చాలా కార్యక్రమాలు చక్కబడేసుకుంటారు. ఆయన ఎప్పుడు తెలుస్తుంది మీకు ఇది? మరుసటి రోజు 1 week 10 days పోయిన తర్వాత ఎవరో వచ్చి మాకు పలానా రోజు పలానా ఆపద జరిగిందండి,
ఇది జరిగిందండి, అది జరిగిందండి, మాస్టర్ గారు అట్లా కనిపించారండి, ఎవరితో అలా చెప్పించారండి. కరెక్ట్గా చెప్తారు వాళ్ళు. దాని నుంచి మీకు సాధన వస్తుంది. ఉత్తునే మాస్టర్తో మేము ఉన్నాము చేసామని ఏం రాదు. దానివల్ల రికార్డ్ చేసుకోవడానికి పనికి వస్తుంది. నేను చూశాను మాస్టర్ దగ్గర. అసలు ఆయన మామూలుగా అసలు చాలా కామన్గా చాలా మామూలుగా ఉంటారండి. ఆయన ఎన్ని నిద్రపోయిన తర్వాత మెలకువలోకి వచ్చేటప్పటికి మాస్టర్ గారు చేసే కార్యక్రమాలు ఎప్పుడైనా ఆయనన్నా మీకు చెప్పి ఉండాలా? సాధారణంగా 99% ఆయన చెప్పరు. ఎవరన్నా చెప్పారంటే నేను నమ్మను. అది కూడా చెప్పేస్తున్నాను నేను. వీటిని దేవరహస్యాలు అంటారు. దేవరహస్యాలు అంటే దేవతల రహస్యాలు కాదు. వాళ్ళ తాలూకు మూమెంట్స్ కానీ వాళ్ళ తాలూకు, దీన్ని ఇంగ్లీష్లో ఫినామినన్ అంటాం మనం. అంటే నిద్రపోయిన తర్వాత ఫినామినన్ జరుగుతూ ఉంటుంది శరీరం వదిలిపెట్టే ముందు. అందుకే శరీరం వదిలిపెట్టే ముందు, శరీరం తీసుకున్న తర్వాత కూడా అదే వాళ్ళు చేస్తారు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ఇవాళ నుంచి ప్రాక్టీస్ చేయండి. మీకు సాధ్యమైతే ముద్దు నిద్ర చెప్పట్లేదు నేను, పడుకోగానే ఎన్ని నిమిషాల్లో మీకు నిద్ర పడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉదయం నిద్ర లేవగానే ఫ్రెష్గా ఉంటున్నారా లేదా మీరు? ఇట్ షోస్ ఎవ్రీథింగ్. ఈ సాధన అంటే. సో సింపుల్గా చెప్పుకోవాలంటే ఏంటంటే, నేను మీకేం ధ్యాన ప్రక్రియలు ఏం చెప్పలేదు. సింపుల్గా ఏం చెప్తున్నా అంటే, ఉదయం లేవండి, బ్రాహ్మీ ముహూర్తంలో లేవండి. అంటే నాకైతే 3 o'clock, పోనీ మీరు 4 o'clock పెట్టుకోండి. మరీ చెప్పకండి సార్ 4 అంటే, పోనీ అట్లీస్ట్ 5 పెట్టుకోండి. అట్లీస్ట్ లేవగానే చెప్పిన ప్రకారం 3 ఓంకారాలు చేసుకోండి. శ్వాసల మీదకి వెళ్ళండి, మనసు మీదకి వెళ్ళండి. మనసు ఎక్కడ ఉంటుంది, శ్వాసలకు ఉంటాయి, హృదయం ఉంటుంది. చిన్న రౌండ్, చిన్న టూర్ చేయండి. సరే 2 minutes 3 minutes టూర్ చేయండి చక్కగా లోపల. వాడికి మీకు పరిచయం ఏర్పడుతుంది. 3 సార్లు ఓంకారం చేయండి. భూమి మీద కాలు పెట్టగా నమస్కారం పెట్టుకోండి ఒకసారి భూదేవికి. రాత్రి పడుకోబోయిందో ఉదయం రాత్రి పడుకోబోయే ముందో యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అది మాత్రం మర్చిపోకండి. ఇవాళ ప్రాక్టీస్ చేయండి, చెప్పుకోండి. చాలా చాలా చేంజెస్ జరుగుతాయి లైఫ్లో. ప్రాణాయామాలు చేసుకోండి, కొంచెం ధ్యానం చేసుకోండి, 10 మందితో మంచిగా మాట్లాడండి, హాయిగా ఉండండి. 10 మంది హాయిగా ఉండనివ్వండి. అదే కొత్తగా నేను పెట్టుకున్నాను. మీరు హాయిగా ఉండండి, 10 మందిని హాయిగా ఉండనివ్వండి. లాస్ట్కి నేను చెప్పబోయేది ఏంటి తెలుసా? బాగున్నాను కదా, 2 నిమిషాల టైం ఉంది. మాస్టర్ గారు నాకు ఇచ్చినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి, నాకన్నా అందరికీ ఇచ్చారు, నేను చాలా పికప్ చేసుకున్నాను, మిగతా వాళ్ళు వేరే పికప్ చేసుకున్నారు. నేను సాధనకి కావాల్సినవి నేను పికప్ చేసుకున్నాను, రికార్డుకి కావాల్సినవి మిగతా కావాల్సినవి చాలామంది పికప్ చేసుకున్నారు, కానీ నేను సాధనకి కావాల్సినవి నేను పికప్ చేసుకున్నాను. నాకు చాలా బాగా నాకు ట్యూన్ అయినటువంటి మాస్టర్ గారి తాలూకులు ఆయన సిస్టమ్ వేరే ఉంటుంది. ఎవరి ముందైనా చేయి పెట్టేటప్పుడు దేనికి ఇలా చేయి పెడతాం మనం? మనకి ఏదో సహాయం కావాలా, అభ్యర్థన, ఒక రిక్వెస్ట్, లేకపోతే ఒక సహాయం, ఏదో ఒకటి మనకు కావాల్సి వస్తుంది, అంతే కదా. ఈకే గారు చెప్తారు, ఎవరి ముందైనా నువ్వు చేయి ఇలా పెట్టేటప్పుడు నీ గురువు ఫోటో ఉంటుంది కదా, ఆయన దగ్గరికి వెళ్ళి చేయబెట్టు. నీ ఫ్రెండ్నో ఇంకొకరిని ఏదో అడుగుతావు కదా నువ్వు, ఏదో సినిమాలో 5 ఉంటే ఇస్తావా అంటాడు. ఇప్పుడు 5 ఉంటే ఇస్తావా అనే రోజులు పోయాయి కదా, 5 lakhs ఉంటే ఇస్తావా అని అడిగే రోజులు ఇవి. ఏదైనా కానివ్వండి, ఏదైతే ఎవరినైతే అడగాలనుకుంటున్నావో నువ్వు, నీ గురువు దగ్గరికి వెళ్ళి చేయిలా పెట్టి, లేకపోతే ఇలా నమస్కారం పెట్టి ఇలా పెట్టి నీ గురువుకి చెప్పు నీకేం కావాలో. ఫస్ట్ మనస్ఫూర్తిగా చెప్పు. ఒక చిన్న పిల్లవాడు అమ్మ నాకు ఆకలిస్తుంది అన్నం పెట్టాను డిమాండ్ చేస్తాడు. వాడే రిక్వెస్ట్ అయ్యాడు. ఒక చిన్న పిల్లవాడికి కావాల్సి వస్తే అమ్మ దగ్గరికో నాన్న దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి ఎలాగైతే అడుగుతాడో, అంత చిన్నపిల్లలాగా గురువు దగ్గరికి వెళ్ళి ఒక తండ్రిలాగా నాకు ఇది కావాలని చెప్పి మనస్ఫూర్తిగా అడిగితే, అంటే గొంతమ్మ కోరికల గురించి నేను చెప్పట్లేదు, అన్కండిషనల్గా ఆ ప్రాబ్లమే చెప్పాలి.
నాకు ఆరోగ్యం బాగట్లేదు, నాకు ఆరోగ్యం బాగు చేయని అడగాలి అంతే. ఇలాగ ఆరోగ్యం బాగు చేయి, ఈ మందులు నేను వాడలేను, ఆ మందులే వాడతాను, ఆ డాక్టరే కావాలి, ఈ అపాయింట్మెంటే కావాలి, ఆ హాస్పిటలే కావాలి, సింగిల్ బెడ్ కావాలి, ఇవన్నిటికీ గురువు బాధ్యత వహించడు. విన్న కూడా విండు. సినిమాలు చూసారా, అలా ఆవిడ ఇంటి తిడుతూ ఉంటే అంతా ఇలా తీస్తాడు వాడు. ఇంతసేపు వీడు తిట్టులన్నీ ఆవిడ తిట్టిన తిట్లు వీడికి వినిపించవు. అట్లాగా ఈ గొంతమ్మ కోరికలు పెరిగితే మీ కోరికలు తీరవండి. ఇక్కడ తీరవు, వేరే గ్రూప్లోకి వెళ్ళిపోండి, మాకు సంబంధం లేదు, మా గ్రూప్లో తీరవు. అన్కండిషనల్గా ఉంటేనే ఇక్కడ తీరుతాయి. కండిషన్స్ నాట్ అప్లైడ్ హియర్. మాస్టర్ గారు చెప్పారు, నేను అలాగే పెడతా. నేను స్కూల్కి అలాగే పెట్టాను, దేనికైనా అలాగే పెట్టాను అని ఏది ఎప్పుడు నాకు అవసరమైనా కూడా నేను నా చేయి మాస్టర్ గారి ముందే పెడతా. ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడు ఈ విషయంలో నేను ఫెయిల్ అయింది లేదు. నాకే అంతంత మాత్రం భక్తి ఉన్నా, నాకే నేనే ఫెయిల్ కాకపోతే నాకన్నా మీకు ఎంత భక్తి ఉంది? నేను సీరియస్ చెప్తున్నాను, నాకుండే భక్తి చాలా తక్కువ. మీ అంత భక్తుడిని కాదు నేను, మీ అంత సిన్సియర్గా అంత నేను గంటలు ప్రేయర్ చేసేవాడిని కాదు నేను. నాకే అవుతుందంటే మరి చాలా సిన్సియర్గా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ తెలుసు. ఎలా అవుతుంది, ఎందుకు అవుతుంది? మీరు కండిషన్స్ పెడుతున్నారు గురువుకి. కండిషన్లు పెట్టబోకండి. పెట్టుకోండి. మేము ఉదయం అంతా పాపం ప్లేయర్స్ వచ్చారు, కష్టపడి రాత్రి వచ్చారు, వాళ్ళ హోమాలకు వచ్చారు, మళ్ళీ ఈవినింగ్ ప్రేయర్కి వచ్చారు. నేనైతే సేపు కూర్చోలేదు, ఇక్కడ కూర్చోడానికి ఈజీ కదా, కానీ పైకి వెళ్ళిపోవచ్చు. మీరు ఓపిక నేను నడుచుకుంటున్నాను. మాస్టర్ తాలూకు ఆశిస్తుంది అందరికీ, మనందరికీ కూడా ఉండాలని చెప్పి వాళ్ళ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. వచ్చే సంవత్సరం ఇప్పటి నుంచి కూడా మీరు కూడా కళలు కంటూ ఉండండి. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా నవచైర్యాలను చేస్తున్నాము. 9 హోమగుండాలతో 9 మంది ఋత్వికులతో నవచైర్యాలను చేస్తున్నాం. మొట్టమొదటి రోజు. రెండవ రోజు 11 హోమగుండాలతో 11 నమ్మక రుద్రనమ్మకంతో అతిరుద్ర యాగం చేస్తున్నాము. నాకు తెలిసి మంచిది కూడా ఎందుకు జరగలేదు. నేను రాకముందు జరిగిందా అడిగాను, ఆన్ చేసి అక్షరాన్ని లేస్తానని చెప్పారు. నవచర్య యాగం మంచిది కూడా చేయలేదు, మనమే మొట్టమొదటి చేశానని చెప్పారు. ఈ ప్రక్రియ చేశారా అడిగేది నేను, ఈ ప్రక్రియ కూడా చేయలేదు, చేస్తే మనమే మొట్టమొదటి చేస్తామని చెప్పారు. సో వచ్చే సంవత్సరం ఖచ్చితంగా మనందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేసి రుద్రుడి, మాస్టర్ గారి, శ్రీదేవి గారి సమస్త యావత్తాలను ఆశిస్తులు తీసుకున్నామని చెప్పనుకుంటూ స్వస్తి ప్రజాపతి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః గోబ్రాహ్మణేన సుమస్తు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.